హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడూ ముందుగా అందిస్తూ ఉంటాం. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ NMMS దరఖాస్తు గడువు పొడిగింపు. అవును ఫ్రెండ్స్, ఎవరైతే ఈ స్కాలర్షిప్ కోసం ఎదురు చూస్తున్నారో, అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వారికి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అసలు ఈ గడువు ఎప్పటి వరకు పొడిగించారు, ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు వివరాల్లోకి వెళితే 2026 నుంచి 27 వరకు విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ NMMS దరఖాస్తు గడువును పొడిగించడం జరిగింది. ఈ విషయాన్ని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి రోహిణి గారు అధికారికంగా వెల్లడించారు. వాస్తవానికి దరఖాస్తు గడువు ముగుస్తున్న తరుణంలో చాలామంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల అప్లై చేసుకోలేకపోయారు. విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ గడువును సెప్టెంబర్ 1 తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు. కాబట్టి ఇప్పటి వరకు దరఖాస్తు చేయని విద్యార్థులకు ఇదొక చక్కటి అవకాశం. సరే, అసలు ఈ NMMS స్కాలర్షిప్కి ఎవరు అర్హులు, ఏ తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మొదటిగా, ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ NMMS స్కాలర్షిప్నకు పూర్తిగా అర్హులు. ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు దీనికి అర్హులు కారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థి గత తరగతిలో లేదా నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించటమే ఈ పరీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, దరఖాస్తు ఎలా చెయ్యాలి, ఏ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in ని సంప్రదించాలని జిల్లా విద్యాధికారి సూచించారు. మీరు లేదా మీ పాఠశాల ఉపాధ్యాయులు ఈ వెబ్సైట్ను సందర్శించి అక్కడ సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. సెప్టెంబర్ 1 తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయడం చాలా ముఖ్యం. చూశారుగా ఫ్రెండ్స్, ఈ సువర్ణ అవకాశాన్ని సంగారెడ్డి జిల్లాలోని అర్హులైన విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీ బంధువులలో, స్నేహితులలో లేదా మీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే వెంటనే ఈ విషయాన్ని వారికి షేర్ చేయండి. ఎందుకంటే చివరి నిమిషంలో సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రింటెడ్ అప్లికేషన్ ఫారంలను మరియు సంబంధిత ఫీజు రసీదులను పాఠశాల ప్రధానోపాధ్యాయుల హెడ్ మాస్టర్ ద్వారా సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి DEO కార్యాలయానికి సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 1 తేదీగా నిర్ణయించబడింది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నైతే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.